తెలుగు సాహిత్యం అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు కవులన్నా, తెలుగు రచయితలన్నా, తెలుగు భాష అన్నా నాకు చాలా ఇష్టం అండి. తెలుగు సంస్కృతిని, వారసత్వాన్ని మనం తర్వాత తరాలకు అందించాలా. ఎందుకంటే భాష అనేది మన యొక్క గొంతుకది. ఆ భాషను కానీ మర్చిపోతే భాషతో ముడిపడినటువంటి ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలను మనం మర్చినట్టే. ఆ విధంగా మనం తెలుగు భాషను మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ తర్వాత తరాలకు అందించాలి. ఇంట్లోనే మన తెలుగు ముందు మనం ఇంట్లో అందరూ కూడా మన పిల్లలతో తెలుగే మాట్లాడాలి. అది తెలుగు మన ఇంట్లో అందరూ కూడా తెలుగు మాట్లాడితే ఆ తెలుగులో ఉండేటువంటి ఆ పదాలు కానీ, ఆ నుడికారాలు కానీ, అన్ని అలంకారాలు కానీ అన్నీ కూడా ఆ తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి కవుల యొక్క జీవిత చరిత్రలు, వర్ధంతులను కూడా మనం పాఠశాలలో విధిగా నిర్వహించాలి. శ్రీశ్రీ కానీ, గుర్రం జాషువా కానీ, చలం కానీ, వేమన కానీ రేపు జనవరి 19వ తేదీ గత 3 సంవత్సరాలుగా మా పాఠశాలలో వేమన పద్య పోటీలను నిర్వహిస్తున్నాం. వేమన శతకము, సుమతి శతకము, దాశరథి శతకాన్ని పిల్లలకు కానీ అందించినట్లయితే పిల్లల్లో చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాసము, విలువలు అవన్నీ కూడా పెంపొందుతాయి. కాబట్టి ఆనాడు మనకు అందించినటువంటి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినటువంటి కవులు మనకు అందించినటువంటి ఆ సమగ్ర సమాచారాన్ని మనం తర్వాత తరాలకు పిల్లలకు అందించినప్పుడే మన భాష బతుకుతుంది. మన భాషకు ఎటువంటి డోకా లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మోజులో పడి తెలుగుని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి భావన ఉంది. ముందు మన ఇంట్లో తెలుగులో మాట్లాడడం, తెలుగులో చదవడం, తెలుగులో రాయడం మనం ఎప్పుడైతే చేస్తామో తెలుగు భాషకి ఎటువంటి డోకా లేదని మరొకసారి తెలియజేస్తూ తెలుగుని మనం కాపాడుకుంటాం. మన ఇంట్లో మనం తెలుగులోనే మాట్లాడదాం. తర్వాత తరాలకు మనం తెలుగుని అందిద్దామని కోరుకుంటూ ఈరోజు ద్వితీయ అంతర్జాతీయ మహాసభల సందర్భంగా జ్యోతి పత్రిక కానీ, జ్యోతి ఛానల్ కానీ చాలా విశేషంగా తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్నారు. ఇదే విధంగా కృషి చేయండి. ఆ జ్యోతి తెలుగు పత్రికని అందరూ కూడా ఆదరించండి. ఆ జ్యోతి టీవీ యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి సహకారం అందించమని కోరుకుంటూ ముగిస్తున్నాం.